ఈ మధ్య మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ రెడ్డి గారు అనేక సభల్లో పెత్తందారులంతా ప్రతిపక్షాల వాళ్ళు, నేను సామాన్యుడిని అని చెప్పి మాట్లాడుతున్నటువంటి జగన్ రెడ్డి పేదల రక్తం తాగే పెత్తందారు ఎవరు? జగన్ రెడ్డి గారు మీరు కాదా? టీడీపీ నేతలను పెత్తందారులు అంటూ ముఖ్యమంత్రి పదే పదే మాట్లాడడం, వ్యాఖ్యానించడం, దొంగే దొంగ దొంగ అని అరిచినట్లుగా ఉంది ఈరోజు. అంటే ఒక అబద్ధాన్ని 10 సార్లు మాట్లాడితే, 10 ప్రదేశాల్లో మాట్లాడితే, ఒకే అబద్ధాన్ని 100 మంది మాట్లాడితే ఆ అబద్ధాన్ని నిజం చేయాలనేటటువంటి ఆలోచన, దుర్మార్గమైనటువంటి ఆలోచనే ఈరోజు ఈ జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి పెత్తందారు. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న అవలక్షణాలు, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నటువంటి తన పెత్తందారి అవలక్షణాలన్నింటినీ కూడా ఎదుటి వాళ్ళపైన నెట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నటువంటి కుట్రదారుడు జగన్ రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఇది వాస్తవం కాదా? ఈరోజు దేశంలో 30 మంది ముఖ్యమంత్రులు ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రుల అందరి ఆస్తులు కలిపితే ఎంత ఉంటుందో జగన్మోహన్ రెడ్డి గారి ఒక్కరి ఆస్తులే ఎక్కువని చెప్పి ప్రముఖ జాతీయ వెబ్ దినపత్రిక ది ప్రింట్ తాజాగా పేర్కొన్నటువంటి విషయం వాస్తవమా కాదా? మీరు ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి, ఈడీకు, సిబిఐ కోర్టులో, ఈడీ కోర్టులో మీ ఆస్తుల వివరాలన్నీ కూడా మీరు సమర్పించారు కదా. ఈరోజు ఈ దేశంలోనే అంటే 29 మంది ముఖ్యమంత్రుల ఆస్తులు కలిపితే ఎంత ఉన్నాయో అంతకు రెట్టింపు ఆస్తి నీకుందని చెప్పి ఈరోజు జాతీయ పత్రికల్లో పుంకానగా వస్తుంటే దానికి నీ దగ్గర సమాధానం ఉందా? ఎవరు పెత్తందారంటే? లక్షలాది కోట్లు దిగమింగినటువంటి నువ్వు పెత్తందారువా? అవినీతికి ఆమడ దూరం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెత్తందారా? ఎవరు పెత్తందారు? ఆనాడు తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దిగమింగి ఊరికో ప్యాలెస్ కట్టావు. ఊరికొక ప్యాలెస్ కట్టినటువంటి వాడిని పెత్తందారు అంటారా? తాను నివాసం ఉండడానికి హైదరాబాదులో ఒక చిన్న ఇల్లు కట్టుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పెత్తందారా? ఎవరు పెత్తందారు? ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తులు మనం చూస్తే ఒకసారి తన ప్యాలెస్లు బెంగళూరులో తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని దోచుకున్నటువంటి 1,00,000 కోట్ల రూపాయల్లో 1,000 కోట్లు విలువ చేసే 23 ఎకరాల్లో 200 గదులతో ప్యాలెస్ నిర్మించినటువంటి నువ్వు పెత్తందారువా? కనీసం ఎక్కడా కూడా తనకంటూ ఒక ఇల్లు తప్ప ఇంకొక ప్యాలెస్ కానీ ఇంకొక భవనం కానీ లేనటువంటి చంద్రబాబు నాయుడు పెత్తందారా? ఎవడు పెత్తందారు? అదే బెంగళూరు పట్టణంలో సుమారు 2,000 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి మంత్రి డెవలపర్స్ ఒక షాపింగ్ మాల్ ఉంది. ఆ షాపింగ్ మాల్ నీది కాదా? ఇది వాస్తవం కాదా? 2,000 కోట్ల రూపాయలు విలువ చేసే షాపింగ్ మాల్ ఉన్నటువంటి జగన్ రెడ్డిని పెత్తందారు అంటారా? ఎక్కడా కూడా ఒక షాపింగ్ మాల్ కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెత్తందారా? ఎవరు పెత్తందారు? ఈరోజు అంతేకాకుండా చూస్తే లోటస్ పాండ్ హైదరాబాదులో 75 గదులతో 12 ఎస్కలేటర్స్తో 22 లిఫ్టులతో ఉన్నటువంటి నీ లోటస్ పాండ్లో ఉన్నటువంటి నీ ప్యాలెస్ 300 కోట్ల రూపాయలు విలువ చేసే నీ ప్యాలెస్ ఉన్నటువంటి నువ్వు చంద్రబాబు నాయుడు గారికి 4,000 చదరపు అడుగులు ఉన్నటువంటి ఇంటి నిర్మాణం ఎక్కడా? 75 గదులతో 22 లిఫ్టులతో 12 ఎస్కలేటర్స్తో ఉన్నటువంటి నీ భవనం ఎక్కడ?
ఎవరు పెత్తందారు? మీరా, చంద్రబాబు నాయుడు గారా? ప్రజలు ఆలోచన చేయాలి. ఈరోజు పులివెందుల్లో అక్కడ ఒక 50 గదులతో ఒక ప్యాలెస్, పులివెందుల సుమారు దాని విలువ 100 కోట్లు. 100 కోట్లతో ప్యాలెస్ నిర్మించినటువంటి జగన్ రెడ్డి పెత్తందారా? ఈరోజు అసలు ప్యాలెస్ అంటూ తనకంటూ ఏమీ లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెత్తందారా? ఎవరు పెత్తందారు? ఎవరండి తెలుగుదేశం పార్టీలో ఎవరు పెత్తందారులు? ఈరోజు అలానే చూస్తే తాడేపల్లి ప్యాలెస్ సుమారు 75 కోట్ల రూపాయలతో నిర్మించినటువంటి తాడేపల్లి ప్యాలెస్, విజయవాడలో ఉన్నటువంటి తాడేపల్లిలో ఉన్నటువంటి నీ ప్యాలెస్ ఈరోజు విజయవాడలో చంద్రబాబు నాయుడు గారికి 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా 14 సంవత్సరాలు ప్రతిపక్ష నాయకుడిగా పనిచేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కనీసం తన సొంత ఇల్లంటూ కూడా లేనటువంటి చంద్రబాబు నాయుడు గారు పెత్తందారా? తాడేపల్లిలో 75 కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మించినటువంటి తాడేపల్లిలో ప్యాలెస్ నిర్మించినటువంటి నువ్వు పెత్తందారా? ఎవరు పెత్తందారు? జగన్ రెడ్డి. అంతేగాక చెన్నైలో 100 కోట్లు విలువ చేసేటటువంటి అక్కడ ఒక ప్యాలెస్, ఈడిపొలపాయలు ఒక ప్యాలెస్. ఈరోజు దావూద్ ఇబ్రహీం అండర్ వరల్డ్ డాన్, అతనికి నీకు ఏమైనా తేడా ఉందా? ఆయన అండర్ వరల్డ్ డాన్, నువ్వు ప్రజాస్వామ్య ముసుగులో ఉన్నటువంటి పెత్తందారి డాన్. ఎవరైనా ఈ భారతదేశంలో ఉన్నారంటే అది జగన్ రెడ్డి అని చెప్పి ఇవన్నీ నిరూపించడం లేదా? ఇవన్నీ సాక్ష్యాలు కాదా? ఇవన్నీ కూడా వీటికి నీ సమాధానం ఏంటి? విజ్ఞులైన రాష్ట్ర ప్రజానీకం ఆలోచన చెయ్యాలి.